కమింగ్ బ్యాక్ టు యువర్ రంజీ కెరీర్ అన్న, నాకు తెలిసి ఇది అందరికీ తెలుసు మోస్ట్లీ, బట్ నేను ఒకసారి చెప్తాను. ద్రావిడ్ అంటే ఒక ద వాల్ అనమాట. ఆ వాల్ దాటి బాల్ బయటికి వెళ్ళదు. అలాంటి ద్రావిడ్ని మీరు బౌల్ చేశారు కదన్న, అసలు అప్పుడు ఎలా ఉండిందన్న మీ ఫీలింగ్? అండ్ ఆ బాల్ గురించి చెప్పండి అన్న, మీ ప్రిపరేషన్ ఏమన్నా బాల్ వేసే ముందు? ఫస్ట్ సెలబ్రేషన్ చెప్తా. ఫస్ట్ సెలబ్రేషన్ ఏంటంటే వికెట్ ఫస్ట్ మ్యాచ్కి ముందు ఆయన చూశాను. అప్పుడు దాకా టీవీలో చూడటమే మనం. ఆయన లిజెండ్. అప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్లో 10,000 రన్స్ కొట్టున్నారు. టెస్ట్లో 10,000, ఓడిఐలో 10,000. జనాలు ఒక సీజన్లో 1000 రన్లు కొట్టాలంటేనే కష్టం. అలాంటిది ఆయన ఇండియాకి 10,000 కొట్టున్నారు. ద్రావిడ్ ఆడుతున్నాడంట మ్యాచ్ అని ముందు రోజు న్యూస్ మాకు. అబ్బో ద్రావిడ్ ఆడుతున్నాడంట, ఈయనకి ఎట్లా అయ్యాలో బౌలింగ్ ఏంటో. ముందైతే ప్రిపేర్ కాల ఆయనకి ఏం చేయాలని చెప్పి. బట్ ఆ రోజు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ లుక్, ద్రావిడ్ని టీవీలో చూసిన లుక్, ఫీల్, మ్యాచ్ చేసుకుంటాం కదా, అలా దూరం నుంచి ఆయనే మనం వార్మప్ చేస్తాను, ఆయనే చూస్తున్నాం ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడని. సో వార్మప్ అంతా అయ్యింది, మ్యాచ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా కర్ణాటక, మన మైసూర్లో ఆడాము ఆ మ్యాచ్, రంజీ ట్రోఫీ మ్యాచ్. ఆడది ఫుల్ సైడ్. రాబిన్ ఉత్తప్ప, డి వినయ్ కుమార్, రాహుల్ ద్రావిడ్, మొత్తం అంతా టాప్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. సో మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక వికెట్ నేను తీసి, ఇంకో వికెట్ ఇంకొక ఆపోజిట్ ఎండ్ బౌలర్ తీసారు. రాహుల్ వచ్చారు బ్యాటింగ్కి. బాల్ ఇంత పక్క నుంచి వదులుతున్నాడు ఆయన, ఏదో స్కేల్ పెట్టి కొలిచినట్టు. అరే 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 దొరికేశాడు అనుకుంటున్నాం. బీట్ కూడా అవట్లా, అలా వదులుతున్నాడు ఆయన. రాహుల్ ద్రావిడ్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీవర్ ఆఫ్ ద బాల్. టెస్ట్ క్రికెట్లో షోయబ్ అఖ్తర్కే ముచ్చావటలు పట్టించాడు ఆయన. సో అట్లా జరుగుతుంది. నేను చూసి ఎలా వేయాలి ఈయనకి అని ఆన్ ద స్పాట్ ప్లాన్ చేశాను. ఫీల్డింగ్ ఏమో 6-3 ఫీల్డ్ పెడతాం. జనరల్గా ట్రెడిషనల్ ఫీల్డ్ ఏంటంటే ఆఫ్ సైడ్ 6, టెస్ట్ మ్యాచ్లో 3 ఫీల్డర్స్ ఇటు ఆన్ సైడ్. ఈయన బాల్ వదులుతున్నాడు, ఇలా కాదు, ఈయన్ని ఇక్కడ బీట్ చేయాలి, టెక్నిక్లో బీట్ చేయడం కాదు అనుకుని కెప్టెన్ అన్నాడు, లాస్ట్ ఓవర్ ఒక ఓవర్ అని అంటే, ఇంకొక ఓవర్ వేస్తాను అని అడిగా. ఇంకా అయిపోయింది అనగానే ఇంకొక ఓవర్ వేస్తాను అన్న. ఫీల్డ్ తీసా, 7-2 పెడతాను అన్న. పిచ్చా 7-2 ఏంటి, ఆయన ఇట్లా అన్నాడంటే 4 వెళ్తుంది, వద్దు ప్రెషర్ తగ్గుతుంది అన్నాడు. లేదు నా మాట నేను 7-2 పెడతానని చెప్పి క్యాచింగ్ కవర్ పాయింట్ ఒకటి పెట్టాను. ఇటువైపు స్క్వేర్ లెగ్కి ఇటువైపు ఒక ఫీల్డరు, మిడ్ ఆన్ కొంచెం ముందుకు పెట్టి ఫస్ట్ బాల్ అవుట్ స్వింగర్ వదులుతున్నాడు. ఆయన బేసిక్గా అవుట్ స్వింగ్ వేస్తాను అనుకోండి. రెండో బాల్ అవుట్ స్వింగ్, మూడో బాల్ అవుట్ స్వింగ్ అంటే ప్రిపేర్ చేశాను ఆయన మైండ్లో. సో ఫీల్డ్ ఇటు ఉంది కాబట్టి ఇటు 7 స్టంప్స్ మీద వేస్తే ఇట్లా అంటాను, అందుకని ఇక వీడు ప్రిపేర్ అయ్యాడు రన్స్ ఆపటానికి, ఆఫ్ స్టంప్ బయట వేస్తున్నాడు అనుకోండి. సో 3 బాల్స్ వేసిన తర్వాత ఫోర్త్ బాల్ నాకు అర్థమవుతుంది. గ్రేట్ బ్యూటీ ఆఫ్ గేమ్ ఏంటంటే, మీరు ఒక బాల్ని షైన్ చేసి దగ్గర డిస్టెన్స్లో మీరు ఉన్నదాన్ని రాయబెట్టి కొట్టాలంటేనే మనం కొట్టలేము. అంత దూరంగా ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఎంత స్వింగ్ అవుతుందో తెలియదు మనకి జనరల్గా. కానీ ఒక అజంప్షన్ మనకి ఎంతవరకు మూవ్ అవుతుంది, ఇలా చేయొచ్చు అనేది, అది ఒక ఆర్ట్ కదా స్వింగ్ చేయటం అనేది. సో 3 బాల్ వేసిన తర్వాత 4వ బాల్ గట్టిగా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఇన్ స్వింగ్ వేయాలని డిసైడ్ అయ్యాను. ఆఫ్ స్టంప్ బయట ఎక్కడో వేసా ప్రేమ్. ఆఫ్ స్టంప్ బయట అంటే 5th స్టంప్ ఎక్కడో వేసా. ఆయన ఫుల్ స్ట్రెచ్ చేశాడు. ఇంకా స్టిల్ ఐ డూ హ్యావ్ దట్ వీడియో ఎక్కడ ఉంది. ఫుల్ ఇలా చేతులు ఎత్తి స్ట్రెచ్ చేసి వదులుతారు కదా బాల్, వదిలాడు. మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. అసలు గ్రౌండ్ మొత్తం పరిగెత్తా. గ్రౌండ్ చుట్టూరు నేను పరిగెడుతు, నా చుట్టూరు అందరూ పరిగెడుతున్నారు. సో అది అన్బిలీవబుల్ మూమెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ ఇన్ స్వింగ్ వేసా కదా, సో ఈ వాజ్ ప్రిపేర్డ్, నేను లోపలికి వేస్తాడని. సెకండ్ ఇన్నింగ్స్ అవుట్ స్వింగ్ వేసి అవుట్ చేశాను. సో 2 ఇన్నింగ్స్లో అవుట్ చేశాను. 2 ఇన్నింగ్స్లో నేను ఆ వీడియో చూశాను. యాక్చువల్ ఫస్ట్ వీడియో ఇన్ స్వింగ్ చేసి చూశాను. అవును, ఒకే మ్యాచ్లో 2 సార్లు ద్రావిడ్ని అవుట్ చేయడం అంటే ఇంకా టాప్ ఆఫ్ ది టాప్ అని ఉండదు. టాప్ అంటే ఆ ఫీలింగ్, ఆ సంవత్సరం అంతా ఆ ఫీలింగ్లోనే ఉన్నా నేను. అంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. సంవత్సరమే కాదన్న, అది కెరీర్ మొత్తానికి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను అంటాను. ఎందుకంటే ద్రావిడ్ని బౌల్ చేయడం, అది కూడా ఒకే మ్యాచ్లో 2 సార్లు అవుట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ సో అక్కడ ఆ రంజీ మ్యాచ్ ఎవరు గెలిచారన్న? యాక్చువల్గా మనం గెలవాల్సింది, మనం క్యాచ్లు ఫీల్డింగ్ అవి డ్రాప్ చేసి మనం ఓడిపోయాం. యాక్చువల్లీ మ్యాచ్ మనం గెలవాల్సింది, వాళ్ళు గెలిచారు. బట్ మనకి హ్యాపీనెస్ మిగిలింది అంతే. లైఫ్ టైం మెమరీ కదా అంతే, మ్యాచ్ పక్కన పెడితే.